తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉండే ప్రాధాన్యత వేరే లెవెల్. క్లాస్ సినిమా, థ్రిల్లర్ సినిమా, మాస్ మసాలా సినిమా, డైలీ సీరియల్ వీటన్నింటిలో కూడా కనపడే కోణాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనపడతాయి. ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలు తీవ్ర పోరాటాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పులివెందులలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక జిల్లా పరిషత్ స్థానం కోసం అధికార పార్టీ ఎందుకంత దృష్టి పెట్టింది అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఏకంగా మంత్రులు వెళ్లి జిల్లా పరిషత్ స్థానం కోసం ప్రచారం చేయడం ఏంటి అనేది చాలా మందికి ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడ. కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిగ్గా 4 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు గుర్తొస్తాయి అందరికీ. 2019లో చుట్టూ ఉన్న 7 గ్రామాలను కలుపుకుని తొలిసారి మున్సిపాలిటీగా ఏర్పడిన కుప్పంలో జరిగిన ఎన్నిక అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. 24 వార్డులు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఒక వార్డు ఎన్నికను ఫోర్జరీ సంతకంతో నామినేషన్ విత్డ్రా చేయించి ఏకగ్రీవం చేశారు అని అప్పట్లో టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అక్కడి నుంచి రాత్రికి రాత్రి సీన్ అంతా మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం నియోజకవర్గానికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, అలాగే ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని వంటి వాళ్ళు పెద్ద ఎత్తున కుప్పం నియోజకవర్గంలో నిరసనకు దిగారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ కూడా చేశారు. ఇక మీడియాపై కూడా అప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. వైసీపీ అనుకూల మీడియాకు మాత్రమే ఎంట్రీ ఉండేది. BBC వంటి అంతర్జాతీయ మీడియాకు తప్పని స్థితిలో పోలీసులు అనుమతించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాగైనా సరే చంద్రబాబును నియోజకవర్గంలో లేకుండా చేయాలని పట్టుదలగా వ్యవహరించి ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. 3 రాష్ట్రాలకు కుప్పం నియోజకవర్గం మధ్యలో ఉంటుంది. ఓవైపు కర్ణాటక, మరోవైపు తమిళనాడు, మిగిలినది ఆంధ్ర వైపు ఉంటుంది. దీంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారనేది అప్పట్లో టీడీపీ ఆరోపణ. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో అలజడి సృష్టించారని చెప్పి టీడీపీ అనుకూల మీడియా గొంతు చించుకుని అరిచింది అప్పట్లో. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న అభ్యర్థులను నిలబెట్టి చంద్రబాబును కుప్పంలో ఓడించేది వీళ్లే అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారాలకు దిగింది. ఎలాగైనా సరే కుప్పం మున్సిపాలిటీ గెలవాలని జగన్ పెట్టిన టార్గెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో కూడా దాదాపు అలాగే జరుగుతుంది. అలాంటి సీనే కనిపిస్తోంది. ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో రివెంజ్ పాలిటిక్స్ ప్లాన్ చేసింది టీడీపీ. ఇప్పుడు ప్రభుత్వం చేసేది తప్పైతే అప్పుడు జగన్ చేసింది కూడా తప్పే అంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు పోలీసులను విమర్శించే వైసీపీ అప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయిందో చెప్పాలని నిలదీస్తున్నారంతా. అప్పటి వరకు ప్రశాంతంగా పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా మార్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ విధ్వంస రాజకీయాలు చేస్తారని, ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు టీడీపీ మంత్రులు విమర్శించే వైసీపీ నాయకులు 2021లో జరిగిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు తిష్టవేసి ఎన్నికల్లో అరాచకాలు చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా గతాన్ని మర్చిపోవడం ఆశ్చర్యంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. కుప్పంలో జరిగిన అరాచకాలను అప్పుడు వైసీపీ అనుకూల మీడియా సమర్థించుకుందని, ప్రజాస్వామ్యబద్ధంగా కుప్పంలో ఎన్నికలు జరిగాయని అనుకూల మీడియాలో జర్నలిస్టులు తమ విశ్లేషణలు చెప్పారని, ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో జరిగింది కూడా అలాంటి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నిక అంటూ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు వీళ్ళంతా. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము.